సో నుంచోనే చేసేద్దాం. విష్ణు మైక్స్ పాస్ ఆల్రెడీ చేశారా? ఓకే. విష్ణు గారు సార్ ఇక్కడ సార్ సినిమా చూసామండి. మీరు వన్ మ్యాన్ షో అని చెప్పాలి. Thank you. ప్రతి ఫ్రేమ్లో కూడా ఎక్స్ప్రెషన్స్ ఇద్దరు కూడా థ్యాంక్ యూ అండి. బాగుంది. అయితే మీరు పాత సినిమా రిఫరెన్స్, పాత పాటలు రిఫరెన్స్ చేసుకున్నారు. అవి ఆ ఆలోచన ఎవరిదండి? ఆ సాంగ్స్ ఆర్పి పట్నాయక్ గారు సాంగ్ తీసుకోవటం, అవునవును. జైన్ జెండా అని ఎక్కువ అంటే సింపుల్ అండి. వాడు ఇంకా పాతకాలపు మనిషి అనేది ఇంకొంచెం డీటెయిల్గా ఆడియన్కి కనెక్ట్ అవుతారు కదా. జైన్ సినిమా ఫ్యాన్ అంటున్నాడు. సో ఇంకా మైండ్ సెట్ పాతకాలంలోనే ఉంది. తర్వాత చాలా లవ్ స్టోరీలు వచ్చినా కూడా అదే సిన్సియర్ అనుకుని ఉండే మనస్తత్వం కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది కదా అని పెట్టిన సీన్స్ అండి అవి. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే. ఇందాక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ రివ్యూలను పట్టించుకోవద్దు అన్నారు. రివ్యూస్ విషయంలో మీరు ఏమన్నా అన్సాటిస్ఫై ఉన్నారా? లేదండి, లేదు. వాళ్ళ అభిప్రాయం మిమ్మల్ని అడిగారా? ఎవరైనా చెప్పండి. అది 100% వాళ్ళు అభిప్రాయాన్ని మేము గౌరవిస్తామండి, తప్పు లేదు. అంటే మేబీ ఎక్స్పెక్టేషన్ వేరేగా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే అనుకున్నంత ఇది అనిపించకపోవచ్చు. అది వాళ్ళ అభిప్రాయం కాబట్టి ఎప్పుడు దాన్ని గౌరవిస్తాం. బట్ అల్టిమేట్గా అది మన ముందు నుంచి చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ యూత్కి, సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్కి ఏదైతే చెప్తున్నానో అక్కడి నుంచి మనకి డెఫినెట్గా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అంతేనండి, అంతే. ఓకే. ఇందాక ఒక లీక్ అయింది, సినిమా లీక్ అవ్వడం వల్ల మేము హడావుడి అయింది అన్నారు. ఆ హడావుడి వల్ల ఏమన్నా స్క్రిప్ట్లో చేంజెస్ ఏమైనా జరిగినాయి? హడావుడికి షూట్ చేసేయాలి, కంప్లీట్ చేసేయాలని చెప్పేసి ఏమన్నా? చాలా జరిగినాయి అండి, చాలా జరిగినాయి. డీటెయిల్గా చెప్పాలంటే ఒక ఒక 20 డేస్ వర్క్ని మనం 7 డేస్లో డే అండ్ నైట్ చేయవలసి వచ్చింది. దానికి టీం అందరూ సపోర్ట్ చేశారు. డే అండ్ నైట్ అనమాట. అంటే డే వరకు డే చేయటం, నైట్ కంటిన్యూస్ చేసాం. అలా చేస్తేనే దీనికి అచీవ్ అవ్వగలిగాం. ఇమీడియట్ మొదలుపెట్టాం మార్కెటింగ్ కూడా. ఇంకా పూర్తిగా ప్లానింగ్ అది చేసుకోకుండానే మొదలెట్టాల్సి వచ్చింది. దానివల్లే మనకి చిన్న కన్ఫ్యూజన్ కూడా వచ్చింది కదా మనకి, 2 సినిమాలు ఇదంతా కూడా. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇదండి, ఇది కూడానండి. ఓకే. ఇప్పుడు లీక్ అయిందన్నారు కదా, ఆ లీకేజ్ ఎక్కడి నుంచి జరిగింది, ఎందుకు జరిగింది అనేది తెలిసిందా? ఐడియా వచ్చిందా? చెన్నై నుంచి లీక్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇంకా డీటెయిల్ ఆల్రెడీ కేసులో ఉంది అది. సో మరి అది నేను చెప్పకూడదు, నాకు తెలీదు. చెన్నై నుంచి అయితే ఇది పోలీస్ కేసు కంప్లైంట్ కానీ, ఆ రోజు మన ప్రొడ్యూసర్ గారికి వచ్చే బ్లాక్మెయిల్ మెసేజ్లు, మనం ఛాంబర్కి పెట్టిన రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి. బట్ ఇదేదో ఇది చేయాలని కాదు, ఫర్దర్గా మిగతా సినిమాలు కూడా ఇలా జరిగే అవకాశం ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే నలిగిపోతాం కదా, అన్ని రోజులు కష్టపడినంత వేస్ట్ అవుతుంది. సో దాని మీద ఏమన్నా మరి ఏంటనేది మేము ఈ సినిమా అయిపోయిన తర్వాత, అంటే మా ఎక్స్పీరియన్స్ని కూడా మళ్ళీ ఒకసారి అందరికీ చెప్పి ఎలా సార్ట్ చేసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండటానికి అనేది ప్రయత్నించాలండి. బ్లాక్మెయిల్ అన్నారు, అది ఎంత అమౌంట్ ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తారా ఏంటది? పాపం రీల్కి బ్లాక్మెయిల్ చేశారు. నేను నవ్వుతో చెప్తున్నాను, వేరే విధంగా అనుకోకండి. రీల్కి ఈయన కూడా చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారు. రిలీజ్ ముందు రోజు వరకు కూడా ఇది జరిగిందండి. రిలీజ్ ముందు రోజు వరకు కూడా ఇది వచ్చింది. ఆ విషయంలో అయితే ఈయన చాలా నలిగిపోయారు. అలా అని చెప్పి మమ్మల్ని ప్యానిక్ చేయలే. అదే అంటే ఈ ఇష్యూ ఛాంబర్ గానే చాలా బాడీస్ ఉన్నాయి, ఇండస్ట్రీ మొత్తంలో వెళ్ళాం. వెంటనే కంప్లైంట్ సపోర్ట్ ఎలా ఉందండి? 100% సపోర్ట్ చేసింది. ఓకే. సో ఆ రోజు సండే మార్నింగ్ 9 o'clock నాకు ఫోన్ వచ్చింది. నేను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అంటే వరుసగా కొడుతుంటే ఏమంటే సుబ్రహ్మణ్యం గారు మీరు ఫోన్ లిఫ్ట్ చేయండి ఒకసారి అర్జెంట్, వాట్సాప్ చూడండి అన్నారు. సార్ వాట్సాప్ చూసేటప్పుడు మన సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అలాగ వచ్చేస్తుంది. ఏంటంటే ఇది ఏం జరిగిందంటే తెలియదు, మీరు అర్జెంటుగా మాట్లాడుకుని అంటే నా కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు. వాడికి అన్నీ ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేకపోతున్నాడు. సండే కదా మార్నింగ్ 9కి. మా వర్క్ బాయ్ ఉంటే బాయ్ ద్వారా మా అబ్బాయి చెప్తే వెళ్ళి చూసేటప్పటికి వాడు మా వాడు టెన్షన్ పడి అసలు ఏమీ అర్థం కాలేదు. డాడీ అసలు ఏంటి డాడీ మన భవిష్యత్తు ఏంటి, మన పరిస్థితి ఏంటి, సినిమా అంతా ఇలా బయటకు వచ్చేస్తే మనం ఎలాగా అంటే ఒకేసారి నాకు కూడా ఒకేసారి బాడీ అంతా షేక్ అయిపోయింది. భూమి మీద కాళ్ళు అలా కదిలిపోయినాయి. ఇప్పుడు వెంటనే మనకి ఏం గుర్తుకొస్తుంది, మా వయసు వాళ్ళకి పిల్లలు కనబడతారు. పిల్లల భవిష్యత్తు ఏంటి, సినిమా అంతా ఇలా బయటకు వచ్చేది ఏంటి, నా కూతురి పెళ్లి చేయాలి, నా కొడుకుని సెటిల్ చేయాలి అన్నది ఎంత కళ్ళ ముందు అలాగా ఒక 10 నిమిషాలు నాకేం కనబడక లైట్గా పెయిన్ వస్తాయి నిబ్బరం చేసుకొని అంటే మా అబ్బాయి దగ్గరికి మా అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేసి ఏ డాడీ అంటే అన్ని పంపించాను. పంపితే వాడు తర్వాత దాన్ని ఎలా జరిగిందంటే మా యూనిట్లోంచే తెలియకంటే వెళ్ళిపోయింది. లాక్ వేసుకోలేదు. ఓకే. లాక్ వేయకంటే పంపించారు. ఓకే. ఎవరికి పంపించారంటే మన మీకు వచ్చిందా ఎవరికో లాక్ వేయలేదు, అది బయటికి వెళ్ళిపోయింది. ఆ బయటికి వెళ్ళిపోవడం వల్ల ఆ జరిగిన మిస్టేక్ చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది.
దాని తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం. నా కొడుకు మళ్ళీ మా అబ్బాయి మొత్తం అంతా చూసి ఎలా వచ్చింది డాడీ అంటే, మీకు ఫోన్ నెంబర్ అంటే నాకు పలానా ఫోన్ నెంబర్ వచ్చిందంటే, ఆ ఫోన్ నెంబర్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పట్టుకొని నా కొడుకు సార్ట్అవుట్ చేశారు. సార్ అది ఈ లోపల చామర్కి చంద్రశేఖర్ గారు ఫోన్ చేశారు. చంద్రశేఖర్ గారు ఫోన్ చేస్తే వాళ్ళు సండే కదా సార్, మీరు ముందు కంప్లైంట్ పెట్టండి సార్ అన్నారు. కంప్లైంట్కి వెళ్ళాం, మాట్లాడాం, రేపు రాసిస్తామంటాను. చంద్రశేఖర్ గారికి గిల్డ్కి ఇంటిమేషన్ ఇచ్చాం. సోమవారం వరకు మనం ఏం చేయలేవండి అన్నారు. సండే రావడం వల్ల సోమవారం వరకు ఏం చేయలేవంటే మొత్తం ఆ రోజు అప్పుడు మేము టైటిల్ ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. దానివల్ల అందరూ చూస్తున్నారు. అప్పటికే 20,000 మంది 50,000 మంది చూస్తారు విష్ణు గారి సినిమా. కానీ టైటిల్ అనౌన్స్మెంట్ లేదు కనుక ఆ రోజున మేము సరిపోయింది. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడి ఒకటి తీస్తుంటే అలాగే డైలీ 4 పంపడం, ఇంకో రోజు ఇంకో 4 పంపడం, అలా పంపుతేనే చాలా డిస్టర్బ్ అయ్యాం మేము. దానివల్ల మళ్ళీ అదంతా కథని మళ్ళీ తీసుకొని మళ్ళీ చేయవలసిన పని చాలా కష్టపడి మళ్ళీ స్పీడ్గా చేసి బయటకు వదలడానికి కారణం ఇది. అందుకే నన్ను నెక్స్ట్ రేపు మృత్యుంజయుడు ప్రొడ్యూసర్ గారు కూడా అర్థం చేసుకొని నన్ను క్షమించవలసిందిగా కోరుచున్నాను. అతను కూడా మనకి ఇబ్బంది పెట్టాలని లేదు. చామర్ పెద్దలను కూడా నేను కొంచెం నా సినిమా చేసుకుంటానన్న వాళ్ళు కూడా నేను మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే. విష్ణు గారు సార్, సినిమా చూసాను, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ డైలాగ్స్ చాలా స్పాంటినియస్గా ఉంటున్నాయి అవన్నీ. కాకపోతే ఇది ఏరే లాంగ్వేజ్ ఎప్పుడైనా రిలీజ్ చేయాలన్నా డబ్ చేయాలన్నా కొద్దిగా ఇబ్బంది అయ్యేలాగా ఉంటుంది అనుకుంటా కదా, అది ఎట్లా మరి ఇట్లా అయితే? సో ఇది ఓన్లీ మన కోసం చేసిన సినిమాయే. సో అంతవరకు ఆలోచించలా. కాకపోతే ఇప్పటి నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా ఈజీగానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 3-4 సినిమాలు చాలా క్లియర్గా చాలా ఈజీగానే ఉంటాయి. సో హ్యాపీగా చేయొచ్చు నెక్స్ట్. యువరాజు అంటే నన్ను ప్రభాస్ రాజు చేసేసాను అంటున్నారు ఏంటి? అంటే అది ప్రభాస్ మీద సెటైరికల్గా ఉన్నట్టు అనిపించింది. సెటర్ కదండి, నేను ప్రభాస్ గారికి ఎంత పెద్ద ఫ్యాన్ మీ అందరికీ తెలుసు. సో ఈజీ కనెక్షన్ కోసం అనమాట అది పెట్టింది. అవునా? ఈరోజు మీ బర్త్డే సందర్భంగా మృత్యుంజయ్ కూడా ట్రైలర్ ఇప్పుడే లాంచ్ అయింది. ఎన్టీఆర్ గారు తారక్ గారు చేశారు. చాలా థ్యాంక్స్. రెస్పాన్స్ కూడా అద్భుతంగా వస్తుంది. ఇది కంప్లీట్ వేరే జానర్, అది వేరే జానర్. సో అది కూడా టెరిఫిక్గా ఉండబోతుంది. అది ప్యూర్ థ్రిల్లర్ అండి, ఇంకా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్. అది కలిసారండి ఎన్టీఆర్ గారిని? మీరు కలిసారా? లేదు, మేము ఇప్పుడు ఇమీడియట్ ఇటు వచ్చిన తర్వాత ఊరు వెళ్ళిపోతున్నాం అండి. 2 days ఫినిష్ చేసుకుని నెక్స్ట్ వీక్ కలుస్తున్నానండి. థ్యాంక్ యూ. 9 సారిక. యా హాయ్, నిన్న మూవీ చూసాం, చాలా బాగుంది. ఎస్పెషల్లీ మీ పోర్షన్స్ చాలా బాగున్నాయి. అయితే మీరు ఇందాక మాట్లాడుతూ వెళ్ళాం సినిమా చూసాం శ్రీరాములు అన్నారు. హౌ వాస్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ ఆడియన్స్ తోటి? That experience, it was really overwhelming at one point. Aa tarvata like our whistles kani, our screams and claps, every time experiencing the movie in theater is a different kind of, feeling, I would say. And yeah, చాలా హ్యాపీగా ఉన్నాను అది చూసి. లైక్ ఇంకా మేము టూర్కి వెళ్తున్నాం ఈరోజు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లాట్ మోర్ రియాక్షన్స్ అండ్ స్క్రీమ్స్ అండ్ విసిల్స్ ఫ్రమ్ ద ఆడియన్స్, ఐ హోప్. సో ప్రొడ్యూసర్ గారు, టూర్కి వెళ్తున్నాం అని చెప్పేయడం జరిగింది. ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు? ఏవేవి విజిట్స్ చేస్తారు? ప్రెసెంట్ వైజాగ్ వెళ్తున్నామండి. అక్కడ నుంచి రాజమండ్రి, అక్కడ నుంచి విజయవాడ, దాని తర్వాత గుంటూరు అండ్ తిరుపతి ప్లాన్ చేసాం. సో నెక్స్ట్ 3 days ఇదే ప్లాన్లో ఉన్నాం. సో ఫిలింని ఎలా బాగా ప్రమోట్ చేయాలనే ప్లానింగ్లో అయితే ఉన్నాం ప్రెసెంట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. యా, హలో శ్రీ విష్ణు గారు. ఇక్కడ అంటే దీనివల్ల క్వాలిటీ అనేది మిస్ అయింది అని చెప్పేసి కనపడుతుంది ఆ స్క్రీన్ మీద. అంటే ఈ బ్లాక్ మెయిలింగ్లు దీనివల్ల మీరు హడావుడి చేయటం వల్ల మీరు అనుకున్న కాన్సెప్ట్ లేదు. యాక్చువల్గా దానివల్ల ఇబ్బంది కంటే కూడా ఇప్పుడు సింపుల్ బ్రెయిన్తో మనం వర్క్ చేయటం వేరు, ప్రెషర్తో వర్క్ చేయటం వేరు కదా. బేసిక్గా నా అన్నీ కొంచెం లైటర్ వేలో చేసుకుని వెళ్ళిపోయే ఇవే. సో దాని మీద కొంచెం ప్రొడ్యూసర్ సైడ్ కూడా ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ ఎంత లేదన్నా మనకు కూడా చిన్న భయం, కంగారు ఉంటుంది కదా. దానివల్ల ఇంకా ఏమో చెప్పలేము, అది ఇంకా బెటర్ అవుతునో లేకపోతే ఉన్నదానికంటే ఇది అవుతునో తెలియదు, కానీ పీస్ఫుల్గా అయితే వర్క్ చేయలేకపోయాం. అలాంటి టైంలో ఈయన స్ట్రాంగ్గా ఉన్నారు అనే టాపిక్ గురించి ఇది చెప్పాను అనమాట. నిన్న మార్నింగ్ షోకి మిక్స్డ్ రెస్పాన్స్ అని మీరే అన్నారు. అవునండి, అవును. అంటే హీరోయిన్ క్యారెక్టర్ కాస్త బోల్డ్గా ఉండటం అట్లాంటి సన్నివేశం లేదు. యాక్చువల్లీ నేను చెప్పినట్టు ఎందుకు అంటే ఇప్పుడు టైం కూడా మార్నింగ్ షోకి నాకు యంగ్స్టర్స్ ఎక్కువ వస్తారనుకున్నాం. బట్ ఇది ఎగ్జామ్స్ టైం వల్ల మార్నింగ్ షో వరకు యంగ్స్టర్స్ ఇది రాలేదు. సో డైరెక్ట్ నార్మల్ క్రౌడ్ వచ్చేసరికి ఆ వేరియేషన్ ఫస్ట్ హాఫ్ యూత్, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ అనే దాని మీద కొంచెం మిక్స్డ్ అనిపించింది. బట్ ఇది ఫస్ట్ షో సెకండ్ షో నుంచే మనం చూసుకుందాం అని ముందు నుంచి నేను అందరికీ చెప్తూనే ఉన్నాను. సో అక్కడికి వచ్చేసరికి మా ఆడియన్స్ వచ్చారు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రెస్పాన్స్. సింగిల్ స్క్రీన్స్లో అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉందండి. అండ్ ఇది ఎస్పెషల్లీ తీసింది మనం ఒక టౌనిష్
మిడిల్ క్లాస్ సెట్ ఆఫ్ మైండ్ ఇది ఉన్న క్యారెక్టరైజేషన్ సినిమాయే కాబట్టి ఇది వాళ్ళని దృష్టిలో పెట్టి చేసిన సినిమాయే కాబట్టి ఫస్ట్ షో సెకండ్ షోస్ నుంచి 100% పికప్ అవుతుందని అనుకున్నాము, నమ్మాం. అది గట్టిగా అయ్యింది. ఈ రోజు కూడా ఇప్పుడు మేము వెళ్తున్న ఊర్లన్నీ కూడా వాళ్ళందరికీ ముందు వెళ్ళలేకపోయాం కదా, కలవలేకపోయాం కదా, ప్రమోషన్ దీంట్లో అది ఇప్పుడు వెళ్ళి అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తున్నామండి. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని మీకు ఆల్రెడీ పేరు ఉంది కదా, అంటే సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఎంత కామెడీ చేస్తున్నా అవార్డులు రాలేదు అన్నట్టుగా ఏదో ఒకటి పెట్టారంట. కామెడీ చేస్తున్నంత కాదండి, కామెడీ చేస్తున్నంత కాదు. నేను సాధారణమైన మనిషినే. నన్ను స్పెషల్గా ఇది చేయడానికి నాకు వెనకాల సర్టిఫికేట్లోని ఈ లేవు అన్నట్టు చెప్పా. అది నిజమే కాబట్టి. సో విష్ణు గారు, సార్ సినిమా యూత్ ఓరియంటెడ్ మూవీ కదా, యూత్ విష్ణు గారు యూత్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే కెరీర్ బిగినింగ్లో చూస్తేనేమో కొంచెం సీరియస్ చేశారు, సీరియస్ ఫ్యామిలీస్ ఎక్కువ చేశారు. ఇప్పుడు అసలు యూత్ ఓరియంటెడ్గా అంటే విష్ణు గారి సినిమా వస్తుందనే సకల్లా టార్గెట్ ఆడియన్స్ 18 to 25 ఫిక్స్ అయిపోతున్నారు. ఆ ఆడియన్స్కి ఈ ఫెంటాస్టిక్గా వర్కౌట్ అయింది అనిపిస్తుంది అండి. ఎస్పెషల్లీ వీరి వీరి పాట చూస్తుంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. సో ఆ మేనరిజమ్స్ అనేది ఒక అసెట్గా మారినాయి మీకు. సో ఏం చెప్తారు ఆ మేనరిజమ్స్? ఇదంతా అందరు ఆడియన్స్కి దగ్గర అవ్వడానికి రకరకాల జానర్స్లో స్లోగా సంపాదించుకుంటున్నానండి. ఇదంతా కలిపి ఫుల్ ప్యాకేజ్ కింద త్వరలోనే, అంటే 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి సీను ఇది అయ్యేలాగా ఒక సినిమా త్వరలో తీస్తా. సో అందరూ సాటిస్ఫై అవుతారు. నయన్ గారు అంటే సారిక గారు, సో ఒక చిన్న బోల్డ్ అటెంప్ట్ చేస్తారనుకోవచ్చా దీంతో? కొంచెం క్యారెక్టరైజేషన్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ని చూస్తుంటే లైక్ అలా అనిపించట్లేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో ఒక ఆర్క్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో డిఫరెంట్ చేయడం వల్ల. అంటే మీరు ఇప్పటివరకు ప్రీవియస్ 3 మూవీస్తో పోల్చుకుంటే కొంచెం డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఎస్ డెఫినెట్లీ ఈ మనీషా క్యారెక్టర్ అయితే డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యారెక్టర్ నాకు. అండ్ ఆ నుంచి చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ నా పర్ఫార్మెన్స్కి కూడా చాలా స్కోప్ ఉంటుంది ఇందులో. సో యా డెఫినెట్లీ బోల్డ్గా ఉంటుంది కొంచెం తో కంపేర్ చేసి. నయన్ గారు, సిగరెట్ తాగారు, మందు కొట్టారు, ఎలా అనిపించిందండి? అది రియల్ లేదు, అది రియల్ సిగరెట్, రియల్ మందు లేదు కదా. సో ఎలా అనిపించింది అంటే మందు అంటే వాటర్ తాగాను, సిగరెట్ అంటే అది హర్బల్ సిగరెట్ చేసి ఇచ్చారు నాకు. సో నాకు అదే చెప్పారు కదా, శ్రీ విష్ణు గారు వాయిస్తోనే వచ్చింది కదా వార్నింగ్. విష్ణు గారు అంటే సామాజ వర్గంన మీ కెరీర్లో కీ అనుకుంటా, అది పెద్ద సక్సెస్ అవ్వడంతో ఆ తర్వాత మీరు అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేయాలన్న డెసిషనే తీసుకున్నారా? అలా ఏం లేదండి. అంటే అంతకుముందు ఎక్స్పెరిమెంట్ అది చేసేవారు బాగాను, అంతకుముందు కూడా ఎంటర్టైన్మెంట్లు ఉన్నాయండి. ఇప్పుడు మెంటల్ మధ్యలో కానీ, బ్రోచే కానీ, ఇప్పుడు వారంలో వస్తుంది మీకు ఎంటర్టైన్మెంట్. నన్ను ఎక్కువ చూసాను ఫీలింగ్ ఉంటే వారం రోజుల్లో వచ్చేస్తుంది థ్రిల్లర్. మళ్ళీ ఫుల్ థ్రిల్ అయిపోతారు. మళ్ళీ 2 కలిపి ఇంకోటి, ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళాలి కదండి అన్ని జానర్స్లో. సో నేను ఎంటర్టైన్మెంట్ చేసినా కూడా అండర్లైన్గా ఏదో ఒక కొత్త ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదో ఉండేలాగే చూసుకుంటూ వెళ్తానండి. శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే ఈ సినిమా మొత్తంలో ఒక 12 సీన్లు వరకు ఉన్నాయి. సో అంటే ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని ఏమన్నా హడావిడిగా సినిమా తీసేసి రిలీజ్ చేయాలి, లేదా ఏమన్నా స్క్రిప్ట్లో రాసుకున్న సీన్లు ఏమన్నా షూట్ చేయకుండా ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేకపోతే లేదండి, లేదు. మ్యాక్సిమం ఎంత ఎఫర్ట్ పెట్టి కవర్ చేయగలుగుతాం అంతా చేసాం. బట్ కొన్ని బ్రిడ్జెస్ ఉంటాయి కదా, అలాంటి వాటి మీద కొంచెం డిస్కషన్ పెట్టుకుని కాల్ తీసుకుని అంత టైం దొరకలా. ఏం లేదు, ఇప్పుడు వర్క్ అయితే ఫినిష్ చేసాం, వర్క్ అయితే చేసాం అనుకున్నట్టు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసాం. 30 రోజుల్లో చేసి ఒక 10 రోజుల్లో చేస్తే ఎలా ఉంటుందో కొంచెం ఆ కష్టం ఇదైందనమాట. అంటే బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అండ్ సినిమాలో చెప్పినట్టు హీరైనా ఏదో ఒక అవార్డుకి నామినేట్ అవ్వాలని చెప్పేసి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం కూడా. సో ప్రొడ్యూసర్ సార్ సుమంత్ గారు, అంటే సో ఫస్ట్ డే కలెక్షన్స్, ఈ రివ్యూస్ కానీ లేకపోతే రెస్పాన్స్ కానీ మీరు సాటిస్ఫై అయ్యారా? సో చెప్పాలంటే చాలా సాటిస్ఫై అయ్యాను. ఎందుకనంటే
ప్రజలు దాన్ని చూశారు, నాకు కాల్ చేశారు. సో నేను ఎక్కడ మార్నింగ్ షోలు చూసి లేకపోతే మిక్సర్ రివ్యూస్ చూసి కొంచెం అన్సాటిస్ఫై అయ్యా. సో దాని తర్వాత నాకు డిఫరెంట్ ఏరియాస్ నుంచి అందరూ ఫోన్లు చేయడంతో పాటు పైగా ఇప్పుడు చూస్తే కూడా బుక్ మై షోలో ట్రెండ్ అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇంకా సినిమా నెక్స్ట్ 2 వీక్స్ కూడా కంప్లీట్గా మొత్తం విష్ణు గారు మేము అంతా టూర్ వేసుకొని చేస్తాం. విష్ణు గారు, యా హేమాదే లాస్ట్ క్వశ్చన్, బికాస్ ఫ్లైట్ టైం అవుతుంది. సార్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అయితే మీరు వేరే వాళ్ళ మీద డైలాగ్స్ వేయడం, పంచ్ లైన్స్ వేయడం చాలామంది ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో మీ మీద కూడా డైలాగ్స్ వేయించుకున్నారు, లైక్ ఈడేంటి అక్కడ డ్యాన్స్లు వేసేస్తున్నాడు, పిచ్చుకొక్కరిసినట్టు. యా, అంటే హౌ యూ ఎంకరేజ్ సార్? చాలామంది తీసుకోరు మన మీద డైలాగులు వేస్తూ అన్నది. హౌ యూ ఫీల్ దట్ అన్నది? ఏమండి మైత్రి గీత ఆర్ట్స్ మీద కూడా వేశారు కదా సార్ డైలాగ్. అది పొగిడితే వేసామండి. అది నెక్స్ట్ మా సినిమాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో ప్రమోషన్ నుంచి మొదలెట్టాం. అంటే డైలాగ్స్ కూడా స్క్రిప్ట్లో రాసినవి కాకుండా మీరు మామూలుగా డైలాగ్ చెప్పినప్పుడు కూడా లోపల నుంచి ఏదో వచ్చినట్టు, అంటే హీరోయిన్ మిమ్మల్ని నుంచోబెట్టి చెప్తున్నప్పుడు బాబోయ్ ఇది నుంచోబెట్టి సువార్తలు చెప్పేస్తుంది అని చెప్పేసి ఇలాంటి డైలాగ్లు వేస్తారు కదా, సో అవి మీరేనే వేస్తారా? అది పర్ఫార్మెన్స్ అదే కదండి. మరి అది చేయటానికి కదా మమ్మల్ని పెట్టుకుంది. ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా ఎంటర్టైన్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఆయన వదలాలనిపించదు కానీ ఫ్లైట్ టైం అవుతుంది. బట్ యా, బర్త్డే కేక్ అసలే 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, కేక్ కట్ చేద్దాం ఖచ్చితంగా మనం. రతన్ గారు, హ్యాపీ బర్త్డే ట్యూన్ ఏమన్నా పాడడానికి రెడీగా ఉన్నారా మీరు? నేను పాడితే అది వేలం పాటలా ఉంటుంది, పాటలా ఉండదు. హేమ, నువ్వు పాడతావా? ఏమన్నా ట్రై చేస్తావా? అసలే 4 ఇయర్స్కి ఒకసారి వచ్చే బర్త్డే, ఎందుకులే నీ పాడి ఆయన ఒక్క జూమ్ అంట శరత్, ఒక తీసుకొని వచ్చు కదా. యా మీడియా రిపోర్టర్స్ అందరూ కూడా ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఒకసారి. ఎవరు పాడట్లేదా? హ్యాపీ బర్త్డే శ్రీ విష్ణు గారు. మీరు ఇలాగే అమేజింగ్ బర్త్డేస్, సూపర్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ మాకు ఇస్తూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్కి, విష్ణు విన్యాసంకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. లైక్ ఈ సినిమాని మీరు చాలా చక్కగా ఆదరించారు. అండ్ ఇంకా చూడని వాళ్ళు వెళ్ళండి, చూడండి. థియేటర్లో విష్ణు విన్యాసం చూసి ఎంటర్టైన్ అవ్వండి. అండ్ టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా, దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. తొందరగా వెళ్ళండి వెళ్తే. యా, అంటే ఇంకొక కేక్ ఉంది. ఎస్.